మా పేరు తరాల వెంకటేష్ అన్న, మా నల్గొండ జిల్లా చిట్యాల. ఈరోజు వచ్చి 12 పడ్డలు తెచ్చినాము. అన్న బ్రదర్ వచ్చి 6 పడ్డలు తీసుకున్నారు. ఇందులో కట్నే 4 ఉన్నాయి, కట్టని 2 ఉన్నాయి. ఒక్కొక్కటి 39 లెక్క అమ్మినామన్న. ఇవన్నీ 3-4 సంవత్సరాలు ఉంటాయన్నా. 4 ఆల్రెడీ కట్టి ఉన్నాయి, ఇంకో 2 కట్టాలి. 4 సూడే ఉన్నాయి. తొలి పడ్డలే, తొలి పడ్డలే ప్యూర్ హర్యానా, ప్యూర్ హర్యానా. ఇప్పుడు దున్న ఉందనుకో 20 రోజుల్లో కట్టేస్తాయి. దున్న 8కి వచ్చినాయి ఆల్రెడీ. దున్న ఉందని 5 కట్టేస్తాయి, 1 మంత్ లోపు కట్టేస్తాయి. ప్యూర్ హర్యానా, ప్యూర్ హర్యానా. వాళ్ళు వచ్చి దాని మదర్ మిల్క్ ఒక్కొక్కటి 16, 18, 12, 10 ఎబో ఉన్నాయి కానీ 10 బిలో లేవన్న. 10 అయిపోయినాయి. రోజు 10, 2 టైమ్స్ కలిపి 10 పైన, 15, 16, 14, మినిమం 12. ఈరోజు మార్కెట్ లేదన్న. ఈ మార్కెట్ ఈరోజు డల్లుగా ఉంది. లేకపోతే 45, 46 అమ్మాలి పడ్డలు కానీ ఇవాళ తక్కువ, చాలా తక్కువ అమ్మాయి. ఈరోజు చాలా తగ్గింది, మార్కెట్ లేదు. వారం వారం తెస్తాం అన్న, వారం వారం 20-25 పడ్డలు తెస్తాం. ఇంకా ఉన్నాయి అక్కడ మనవి, అక్కడ ఉన్నాయి మావే పడ్డలు అన్న. మేము చెప్పడం వచ్చి 48 లెక్క చెప్పినాము. వాళ్ళు 30 నుంచి స్టార్ట్ చేసిన అన్న. ఈ అన్ననే ఇప్పించింది. 30 నుంచి స్టార్ట్ చేశారు. లాస్ట్ ఒకటి తక్కువ 40కి ఇచ్చారు. 40. మేము లోకల్లో డైరీలు తెస్తామన్నా. మాకు లోకల్లో డైరీలు ఉంటాయి. వాళ్ళు ఇక మేపడానికి ఇబ్బంది, జరం వానలు కదా, వర్షాలు లేక అమ్ముతుంటారు. మేము కొనుక్కొచ్చి మేము వ్యాపారం చేస్తాం. మాము 1 రూపాయి తీసుకొని అమ్ముకుంటున్నాం. 1000 రూపాయలు వచ్చినా చాలు మాకు. మా ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మా చిట్యాలకి వచ్చి 8000 అన్న కిరాయి. 4 బండ్లలో వస్తాయి. ఒక బండ్లో వచ్చి 6 వస్తాయి. 6 ఒకటే బండ్లో వచ్చి డిఫరెంట్ ఉంటాయి అన్న. అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ 2 సెలెక్ట్ చేసుకుని వేసుకొస్తాం. మంచి క్వాలిటీ చూసి తెస్తాం. ఇదే బిజినెస్ అన్న. మా నాన్న ఇదే చేస్తే ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను. ఇప్పుడు నేను చేయబట్టి 20 years అయింది. డైరీ ఏం లేదన్న, మాకు మామూలు షెడ్ ఉంది అంతే. డైరీ ఏం లేదు, తెచ్చి అమ్మడం అంతే. మా కాడ 2-3 రోజులు మేపుతాం, సంత వరకు తీసుకొచ్చి అమ్మేస్తాం. ఇప్పుడు మాకు ఈ ఎర్రగడ్డ సంతలో ఏమున్నా ముర్రా అమ్ముతాయి, ప్యూర్ ముర్రా. నా లోకల్ అమ్మవు. మేము ఈ సంతలో ఎలాంటి అమ్ముతో అలాంటి సెలెక్షన్ తీసుకుని తీసుకొస్తాం. మా ఎప్పుడైనా ఒకటి తెచ్చినంటే రిటర్న్ పోయేది ఉండదు. మావి అన్నీ అమ్ముకొని వెళ్ళిపోతాం. నా పేరు కేశవలను, అది మామనాడు డిస్టిక్. 5 వారాలు అవుతుంది డైలీ, ప్రతి వారం రాబట్టి. పడ్డల కోసం వచ్చా, యూట్యూబ్ చూసి వచ్చా. బ్రీడ్ దొరుకుతాయని వచ్చా, ఎర్రగడ్డ బాగుంటాయంటని వచ్చా. మంచిగా దొరికినాయి. ఇప్పుడు అన్న దగ్గర తీసుకున్నా, కాంటాక్ట్ అయ్యి వచ్చా. ఇప్పుడు తీసుకున్నా. ఒక పడ్డ వచ్చి 39,000 పడ్డది నాకు. 39,000 పడ్డది. 6 పడ్డలు తీసుకున్నా. సూడి అని చెప్పారు. కట్టిందని చెప్పారు. ఎన్ని నెలలు చెప్పలేదు. మేము చెక్ చేసుకోవాలి, వెళ్ళి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మాకు కన్ఫర్మ్ అయితే ఎన్ని నెలలు ఏం కదా మాకు తెలుస్తుంది. క్వాలిటీ ఉన్నాయని వచ్చాము. క్వాలిటీ ఉన్నాయి, ముర్రా ఉన్నాయి, ప్యూర్ ముర్రా ఉన్నాయి. మేము 6 తీసుకుందామనే ప్లానింగ్ తోటి వచ్చాం. 6 తీసుకున్నాం. మార్కెట్ ఉందని ఇక్కడ యూట్యూబ్లో చూసి వచ్చాము కదా, కొంచెం మంచి బ్రీడ్ ఉంటాయని చెప్పి వచ్చేసాం. అట్లా మాకు బ్రీడ్ కోసం వచ్చాము, తీసుకున్నాం. సూడి గేదెలు అంటే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి చాలా. ఇవి తీసుకోకపోతే కొంచెం మనకు 1 year మేపుకుంటే మనకు వస్తాయి అన్నట్టు. అది ఏం లేదు, మేము ఇట్లే అడవి ఉంటుంది. అడవిలో షెడ్ ఉంది, చిన్న షెడ్ ఉంది. మేపకపోతే మనకు మాల ఉండదు, మేపితేనే వస్తుంది. నేను 35 నుంచి అడిగాను. లాస్ట్ 39కి ఓకే. ఇంకా తెలియదు, అడగాలి. ఇంకా అడగాలి ఎంత ట్రాన్స్పోర్ట్ అయితే తెలియదు, అడగాలి. ఫస్ట్ టైం వచ్చాను నేను కొనడం. ఫస్ట్ టైం ఇక్కడ యూట్యూబ్ చూసి వచ్చా. ఒక 4 వారాలు అవుతుంది వచ్చడం. ఈ వారం తీసుకున్నాను. ఇంకేం లేదు, ఇంతకే సార్. ఆల్రెడీ ఫస్ట్ ఉన్నాయి, షెడ్లు ఉన్నాయి, 6 ఉన్నాయి. ఈ 6 మస్తు అవుతాయి. సాకోవటానికి మాకు పాలు వండుకొని అమ్ముకోవడానికి కెపాసిటీ మిల్క్ 10-9 డైలీ. ఇప్పుడు ఫస్ట్ ఈత కదా, కొంచెం తక్కువనే ఉంటుంది. సెకండ్ ఈతకు మనకు అప్పుడు మిల్క్ పెరుగుతుంది. ఇప్పుడు తక్కువనే ఉంటుంది. దాని ఫస్ట్ ఈతకు తక్కువనే ఉంటాయి. సెకండ్ ఈతకు మనకు పెరుగు అవకాశం ఉంటుంది. మాకు మేము 50-60 పడుతుంది అంతే. పల్లెటూరు కదా, మాకు లోకల్ కదా. అక్కడ వెళ్ళలేదు, ఎప్పుడు ఉంది కానీ వెళ్ళలేదు. అక్కడ లేకుంటే అని చెప్పి యూట్యూబ్ చూసి ఇక్కడ వచ్చాను, ఇక్కడ తీసుకున్నాం అంతే. పర్లేదు, మంచిగా. నా పేరు గురవయ్య అండి. మాది ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా. ఆంధ్ర నుంచి వచ్చాం. ఎర్రగడ్డ మార్కెట్లో బాగా మంచి బర్రెలు ఉంటాయంటే వచ్చాం. ఒకటి వస్తున్నాగానే కొనాలని ఏం లేదు. మేము కానీ రిటర్న్ వెళ్ళిపోతామంటే ఇంకా మళ్ళా బతిలాడి పిలుచుకొచ్చారు బ్రోకర్స్. ఇక్కడ బ్రోకర్స్ చాలా విధిగా ఉంది. బ్రోకర్స్కి మోసం చాలా ఉన్నాయి. వాళ్ళ తరపునే ఎక్కువ చదువుతారు, రైతు తరపున తక్కువ చదువుతారు. దాన్ని బట్టి కానీ మీరు చూసి ఆలోచన చేసి 1-2 సార్లు తీసుకొని వెళ్ళాలి. మా బండి అంటే రిటర్న్ బండి, మాదే సొంత వెహికల్ కాబట్టి ఇంకా సరే తప్పనిసరి అయ్యి మేము ఏదో తీసుకున్నాం. 50,000 పడింది.
60 చెప్పారు, 50,000కు తీసుకొని వెళ్తున్నాం. పాలు మాకు 3 లీటర్లు చెప్పారు. ఉదయం 3, సాయంత్రం 2:30 అట్టా చెప్పారు. సరే మాకు ఓన్కి కాబట్టి మేము తీసుకున్నాం, ఇష్టపడ్డాం తీసుకున్నాం. అమ్ముకొని కాదు, ఇంట్లోకే. నెల దూడని చెప్పారు. ఎన్ని రోజులు అంటే ఇంకా అది మనం తీసుకున్నాం కదా, ఇంకా దాని పని అంతా మనం చేస్తే కానీ అర్థమవుతుంది. ఎండాకాలం పిల్లలు ఇంటికి వస్తారు, వాళ్ళకు పాలు కావాలా, అందు గురించి మనం ప్యాకెట్ల పాలు ఎందుకు తీసుకోవాలని డైరెక్ట్గా ప్యూర్ పాలు కోసమే కొనుక్కున్నాం. మంచి అనుకున్నాం, కానీ పాపం దీనికి మేత పెట్టలే, ఏం పెట్టలే. మన కాడ మంచి ఫ్రీగా ఉంటుంది అని చెప్పి మన సొంత ఫామ్ హౌస్లో ఇబ్బంది లేదని అనుకున్నప్పుడే ఇంక దీనికి వచ్చినాం. చాలా చెప్తారు, చాలా రేట్లు చెప్తారు. వాళ్ళు 1,20,000 చెప్పారు. ఇంకోటి ఏదో అది అంట కట్కంబర్రి అంట. ఇది రైతు మార్కెట్ కాదు, ఇది ఓన్లీ బేరగాళ్ళ మార్కెట్. ఓన్లీ దళార్లు, ఇక్కడ దళార్లు వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకే అనుకూలంగా ఉంటారు, రైతుకు ఇబ్బందిగా ఉంటుంది. రైతుకు ఉంటుంది, ఎందుకు ఉండదు, ఉంటుంది, మోసం ఉంటుంది. తెలియని వాళ్ళు రావద్దు, పొరపాటును కానీ రావద్దు. లోకల్గా మీకు ఎవరన్నా కొంచెం తెలిసిన వాళ్ళు, మనవాళ్ళు అనుకుంటే వాళ్ళ సాయంతో వస్తే మంచిది. ఇక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళకే అనుకూలంగా ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళకే అనుకూలంగా ఉంటారు. చెట్టులో చావ, మనిషిలో మర్మం కనుక్కోలేం, కానీ దైవ సంకల్పంతో కొంత మన అవగాహన కానీ ఉండాలి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. తనే వచ్చి చూసుకొని 1-2 సార్లు చూసుకొని తీసుకోవాలి. ఇది రైతు మార్కెట్ అయితే కాదు, అది విషయం. దళార్లు ఇప్పుడు వాళ్ళు పాలు నిన్న సాయంత్రం ఆదివారం సంత, శనివారం సాయంత్రం పాలు తీయకుండా అట్టనే వస్తారు. అప్పుడు ఏం జరుగుద్ది అంటే దాని పొదుగు ఏంటంటే ఉబ్బుద్ది, చాలా పాలు ఉన్నాయి అది ఇదని కొంచెం అట్టగాని మోసం జరుగుతుంది. అవన్నీ కాదు, మనం తీసుకోవాలనుకుంటే అది విషయం. అది మనం తప్పనిసరి అయి తీసుకొని వెళ్తున్నాం. హాయ్ అన్న, నా పేరు నాగరాజ్, నారంకేడ్ నుండి వచ్చినాం. ఇక్కడ బర్రెలు బాగుంటాయంటే వచ్చినాము, ఈ 2 తీసుకోవడం జరిగింది. ఇది రీచెకప్, ఇది 90 పడ్డదన్న. 90 చెప్పుడు 1 చెప్పారన్న, 120 అట్లా చెప్పారు. లాస్ట్కి 90కి తీసుకున్నాము. అది 5 months సూడి ఉంది. ఇది రీచెకప్ అన్నారు. పాలు వచ్చేసి ఇది ఇస్తుంది, అది కూడా కొన్ని ఇస్తుంది. ఇది 80 ఇస్తుంది అని చెప్పారు. 15 అంటే చెప్పలేదు, 80 పూటకి 80 అని చెప్పారు. 8 లీటర్ ఇంకా ఇప్పటికీ చాలు, మంచిగా అనిపిస్తే మళ్ళీ వస్తాం. చూసామన్న, లాస్ట్ సండే కూడా వచ్చాము, 1 week బ్యాక్ కూడా వచ్చాము. నిన్న అక్కడ నుండి వచ్చినాము. ఇక్కడ లోకల్లో ఉండే షెడ్ల అన్నీ తిరిగాం, రైతు షెడ్లు. ఇక్కడ కూడా ఉండే అన్న, ఇట్లనే ఉండే, కానీ ఇక్కడ జాఫ్రాబాద్ అక్కడ కూడా చూసాం. కానీ మంచిగా సండే కదా, ఇక్కడే ఉండి చెక్ చేసి వెళ్ళిపోదాం, నచ్చితే తీసుకుందాం, లేదంటే ఊరుకుందాం అని అడగాలి. చెప్తున్నాం కదా, మంచిగా అనిపిస్తే వస్తాము, మళ్ళీ వేరే వాళ్ళని కూడా తీసుకొస్తాము. మాది తిరుమగిరి మండలం, చిరగుట్ట నుంచి వచ్చాం. బర్రెల కోసం వచ్చాం. ఇక్కడ అన్ని జాతుల బర్రెలు ఉన్నాయి, మినీ జాతి ఉన్నాయి, బన్నీ జాతి ఉన్నాయి, ముర్రా జాతి ఉన్నాయి, అన్ని జాతుల బర్రెలు ఉన్నాయి. కాకపోతే చూడి ఉన్నాయి ఇక్కడ, పచ్చి బర్రెలు అయితే లేవు. ఈ బర్రెలకి వాజిబుగానే ఉంది, రేట్లు మంచిగానే ఉన్నాయి. బర్రెలు అయితే మంచిగానే ఉంటున్నాయి. మేము బన్నీ గేదెలు తీసుకున్నాం వచ్చాం. బన్నీకి పాలు ఎక్కువ ఇస్తాయి, బ్రీడు మంచిగా ఉంటుంది. ఒక్కొక్క గేదె వచ్చేసి 10 లీటర్ల దాకా ఇచ్చే కెపాసిటీ ఉన్న బర్రెలు కొందామని వచ్చాం. బన్నీ గేదెలకు ఊగుతాయి, కొన్నిటికి ఊగవు, కొన్నిటికి అట్లా ఉంటుంది, కొన్ని పుట్టక అట్లా వస్తుంది. అవి కూడా బాగానే ఇస్తాయండి, హర్యానా ఇస్తాయి, ముర్రా జాతి కూడా ఇస్తాయి. అవి కూడా బాగానే ఇస్తాయి. ఆటి పాలకు కూడా క్రేజీ ఉంటుంది. పచ్చి బర్రెల కోసం వచ్చాము. ఇక్కడ అన్ని చూడి ఉన్నాయి. ఈ వారం వస్తాము. పచ్చి బర్రెల కోసం చూస్తున్నాం. మార్కెట్ బాగానే ఉంది, మార్కెట్కి ఏం పర్వాలేదు, మంచిది. రేట్లు రీజనబుల్ రేట్లే ఉన్నాయి. మార్కెట్ అనుకూలమైన మార్కెటే. కాకపోతే 2 నెలలు 3 నెలలు వాళ్ళకి కొనుక్కొని అది ఇనేదాకా వెయిట్ చేయాలి. 2 నెలలు మేపుకోవాలి. 6 నెలలు పైబడ్డ దాన్ని తీసుకోవాలి. 6 నెలలు పైబడ్డ వాటిని తీసుకోవాలి. అది 8 నెలల సూడా, 6 నెలల సూడా మనం చెకప్ చేయించుకోవాలి. 3 నెలలు అంటే మాకు గ్యారంటీ ఉండదండి, అది తెలియదు, ఆ ఇబ్బందులు అవుతాయి. తీసుకుపోయినాక మనం ఇబ్బంది పాలు కావాలి. ఏం కాదండి,
ట్రాన్స్పోర్ట్లో ఏం ప్రాబ్లం ఉండదు. 3 నెలలు 4 నెలలు అయితే కష్టం. అవి కూడా మంచిగా ఉంటాయి, కానీ ఎక్కువ మేత ఎక్కువ తింటాయి కదా, అది చేయలేం. పాలు కూడా ఎక్కువ ఇస్తాయి, అట్లా కూడా బాగానే ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది.